సార్ స్ట్రైట్గా అడుగుతాను. ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి ఇప్పటికే 25 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు అలా బతికేశారు. ఇవాళ నుంచి నేను చేంజ్ అవుతాను ప్రసాద్ గారు అని వాళ్ళకి మీకు ప్రామిస్ చేసుకుని వాళ్ళు ప్రామిస్ చేసుకున్నారు. ఎక్కడ మొదలు పెట్టాలంటారు? ఫస్ట్ మీకు రిజల్ట్స్ ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేస్తానో అని ఉండాలి. 25-30 ఏళ్ళకే నువ్వు 100 కిలోల బరువు ఉన్నావు అనుకో, నువ్వు 20 కిలోల బరువు తగ్గాలంటే 3 months పడుతుంది ఈ ఫుడ్ తినాలంటే. ఆ సామెతలు ఏముండాయో, ఒకసారి తింటే యోగి అనేది న్యూట్రిషియస్ ఫుడ్. ఒకసారి కూర్చొని ఓపిక్గా కింద కూర్చొని పెను మీద నుంచి ప్లేట్లేకి రాగి ముద్దనో జొన్న రొట్టెలో సజ్జ రొట్టెలో వేడిగా అట్ట పెట్టుకొని అన్ని గుళ్ళో పెడతారు కదా, గుగ్గిళ్ళు, పెసులు, అలసదులు ప్రోటీన్ కోసం. నేను వెజిటేరియన్ కదా, అందుకని ఎక్కువ వెజిటేరియన్ గురించి మాట్లాడుతూ ఉంటాను. అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, 2 మామిడి పళ్ళు, అన్ని పల్లీలు, అంత బెల్లం ముక్క, ఇన్నెట్ట తినేది అంటారు. అన్ని తినాలా. ఇల్లు వదిలిపెట్టి పోయేటప్పుడే అట పూర్తిగా తినేసి పోయి మళ్ళీ పని మీద ఉండాలి. ఆ డబడబా కుక్కో 2 నూడిల్స్, ఒక ఇడ్లీ, 6 ఇడ్లీ తినేసి మళ్ళీ ఎప్పుడు ఏం పెడతారా అని సీరియస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ సౌండ్ వస్తే చూస్తారు, ఏమైనా తిండామా, ఎప్పుడు తిండి మీదనేనా? అంతే, నిజమే. ఎంత అన్యాయం ఇది. అంటే మనకి కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఇంట్లో పెళ్ళైనా ఏదైనా సరే ముందు ఫుడ్ కావాలి. అదే చెప్తామండి, న్యూట్రిషియస్ ఫుడ్ సఫిషియెంట్గా ఫుడ్ పెడితే అది చిన్నగా డైజెస్ట్ అవుతూ ఉంటే మీకు సఫిషియెంట్ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటే మళ్ళీ ఆకలి కాదు. ద బ్యూటీ ఈజ్ యూ షుడ్ ఈట్ సఫిషియెంట్ ఫుడ్, రైట్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. దెన్ ద సాటిస్ఫాక్షన్ గోస్ టు యువర్ బ్రెయిన్. ఓ థ్యాంక్స్ అమ్మా అని చెప్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, నీ బ్రెయిన్ ఆటోఫాజీ మోడ్ లేకపోయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు లోపల రిపేర్ మెకానిజం పోతుంది. ఎక్కడెక్కడ జబ్బులు వచ్చాయి, ఏంటి, ఏమి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇంకోటి ఆ ఫుడ్లో ఉండే కలర్సా, దాన్ని ఎట్ట బ్రేక్ డౌన్ చేసి ఎక్కడ పంపించాలా, అది చేసుకుంటూ ఉంటుంది. సో ఆ డిసీజ్ కోసము రివర్సల్ చేసుకునే దానికి, జీవన ప్రక్రియను కరెక్ట్గా చేసేదానికి పని చేసుకుంటా ఫుడ్ మీద మళ్ళీ పని లేదానికి. అంతే. ఎప్పుడైతే మీరు సరైన ఫుడ్ తినరో మళ్ళీ గంటకు మళ్ళీ అడుగుతుంది, రే ఏం పెట్టినావురా పొద్దున్నే, చెత్తనాయాలా, ఇంకేమైనా బెటరా అంటుంది. మళ్ళీ ఇంకా చెత్తేస్తుంది, వేస్తానే ఉంటుంది. అట్లా వేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు వేస్తే సడన్గా వచ్చింది అనుకుంటాం, థైరాయిడ్ పోయింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది. కానీ దిట్స్ ఎ మల్టిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ 20 years ఆఫ్ అబ్యూజింగ్ యువర్ బాడీ అండ్ మైండ్ బోత్. ఏం తప్పులు చేశారు గతంలో, అంటే ఈ మార్పు రావడానికి మీలో? తప్పులని కాదు కానీ, సుభాష్ పాలేకర్ పద్మశ్రీ వచ్చింది కదా, ఆయన ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పేవాడు. అంతకుముందర 2009లో, అంతకుముందర నాకు కూడా అసిడిటీ, అల్సరు, జలసిల్లు. ఎందుకు వచ్చింది? రైసు, కేకులు, ఐస్ క్రీములు, సేమ్ అన్ని అందరు చేస్తే తప్పులే. అంటే మేము మా ఏజ్లో కొన్ని తప్పులే చేసాం. మాకు కమ్మరకట్లో స్వీట్లో ఉంటే బెల్లమో ఏదో చక్కెర ఉండేది. ఇప్పుడులాగా రకరకాల భయంకరమైన నోట్లో పెట్టుకుంటే టప్పని బేలిపోయేటివి, ఏంటేంటివో సెంటర్ ఫ్రెష్, సెంటర్ ఏంటివో అవి స్టింగ్ అంట, దాని పేరు ఏందో ఒకటి, అంటే కాటేస్తుంది అని వాడి చెప్తాను. అట్లా విచిత్రమైన రకరకాల ఫుడ్లు వచ్చినాయి. అసలు ఊహించలేము. మా టైంలో అంత బ్యాడ్ లేదు కదా, అందుకని నడిచింది కథ. అయినా మాకు అసిడిటీలు, అల్సర్లు, రకరకాల సమస్యలు ఉన్నాయి. అది నేను ముఖ్యంగా ఏమంటే రైసు తినే వచ్చింది నాకు కూడా. అది ఎక్కువ, అంతే కదా. ఎందుకంటే ఏం జరుగుతుంది, వెరీ సింపుల్ అండి, సైన్స్ ఇది. ఇప్పుడు రైస్ వేసినారు, ఫైబర్ లేదు, అరిగిపోయి ఏమవుతుంది, మీకు బాడీలో 5 to 6 grams ఆఫ్ బ్లడ్ ఉంటుంది. మీకు 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ కావాలి అంతే. ఎక్కువ ఉంటే దాన్ని అవసరంలే. అది ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది బ్రెయిన్, ఎక్కువ డబ్బులు సంపాదించినోడు ఎత్తి పెడతాడు కదా, ఎఫ్డీలు వేస్తాడు. ఇంకా ఎక్కువైతే బాత్రూంలో గోడలు దువ్వేసి లోపల పెడతాడు, ఇంకా ఎక్కువ అటకలో పెడతాడు. అట్లా అది ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా గ్లైకోజన్గా మార్చి కండరాల్లో, మజిల్స్లో ఎత్తిపెట్టినప్పుడు మళ్ళీ వాడుకునే దానికి డ్రా చేసుకుందామని ఎత్తిపెడుతుంది. అది ఎత్తిపెట్టే లోపల మళ్ళీ నువ్వు ఇంకో 2 ఐస్ క్రీములు తింటివి, 2 స్వీట్లు తింటివి, 2 కూల్ డ్రింకులు తాగి, 2 కాఫీలు తాగితివి. దాన్ని ఏం చేస్తుంది, ఇంక అవసరం లేదు వీడికి అని దాన్ని ఫ్యాట్గా మార్చి లివర్లో అన్ని ఎత్తిపెట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్లు కావడము, ఒబేస్ కావడము, ఇవన్నీ అయితే వస్తారు. అట్లా 10 ఏళ్ళు అబ్యూజ్ చేసి దాన్ని మొత్తం సిస్టమ్ అంతా భిన్న వేయాలా, ఫైర్ అయిపోవాలా. మీరు పేపర్ తీసుకొని పొయ్యిలో వేసినారు, ఎంతసేపు కాలుతుంది, మంట పోయా, మళ్ళీ పేపర్ వేయాల్సిందే. అట్లా రైస్ తింటే అరిగిపోయా, గ్లూకోజ్గా మారిపోయా, ఫ్యాట్ అయిపోయా, మళ్ళీ ఆకలేసా. ఎందుకు బ్రెయిన్ ఖాళీ అయిందిరా ప్లీజ్ అంటే మళ్ళీ నువ్వు పేపర్ వేస్తేవి. అట్లా విపరీతంగా హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి. వెరీ సింపుల్. ముందు అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు. ఎందుకు? ఒకసారి తింటే సరిపోతుంది అని.
ఆ ఒకసారి ఫుడ్ కూడా చాలా జంతువులు దొరకదు కదా, అవునవును. మనకి అవర్ ఫుడ్ ఈజ్ సెక్యూర్డ్. బ్యాలెన్స్డ్ ఫుడ్ తినేవాళ్ళు సాయంత్రం ఏదో తిన్నారో తినలేదో ఏదో అర్లీగా గూట్లో దీపం నోట్లో ముద్ద పెట్టేసి తినేసి కంప్లీట్ చేసి 6 గంటలకు క్లోజ్ చేసి 8 గంటలకు పడుకుంటే ఎవరికైనా 3 గంటలకు నిద్ర వస్తుంది. ముసలివాళ్ళకైతే 2కే మెలకు వస్తుంది, 1 గంటకే మెలకు వస్తుంది. వాళ్ళు ఏదో అందరూ లేస్తారు కదా, ఇట్లా దొరికి అట్లా దొరికి 3కి లేసి ఆవులు గడ్డికి వేయడం ఏదో పనులు అంతా ఉండి సఫిషియెంట్ టైం ఉండేది వంట వండేదానికి, అన్నిటికీ ఉండేది, ఎవరికి స్ట్రెస్ ఉండేదిలే. ఇప్పుడు విపరీతంగా 6 సార్లు 7 సార్లు తింటాడు, 2 సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయరా అన్నారు. ఆ మధ్య వచ్చింది సార్ అది, ఆ ఫ్యాడ్ అది ఏంటంటే ఆ రెవల్యూషన్ వచ్చింది మధ్యలో, eat 5 meals a day అని. దరిద్రం అది. దరిద్రం అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన దరిద్రం అని కాదు. నేను 5 మీల్లు తిన్నప్పుడు కొంతమంది డాక్టర్లు చెప్పినట్టు నువ్వు అసిడిటీ నీకు 3+ ఎరోషన్స్ ఎండోస్కోపీ చేసినాను నాకు 3+ ఎరోషన్స్ అంటే లోపల పుళ్ళు. అందుకని నాకేమీ యాసిడ్ మంట తినాలా ఇక్కడ పెట్టుకుంటాం ఫుడ్ తినలేను, ఏడ్చుకున్న రోజులు ఉండే తినలేక రాత్రి నిద్ర వచ్చేసి మంట నిద్ర పట్టదు, బిస్కెట్లు తిని నీళ్లు తాగి పడుకుంటే కొంచెం నిద్రపోయేది. అట్ట బాధలు పడిన ర్యాంటిడీన్ సిమెట్రిడీన్ ఓమేజులు జలసిల్లు అని ఏం పోలే. రాగి ముద్ద తిన్నప్పుడు కొంచెం బెటర్గా ఉన్నట్టు అనిపిస్తే ఊరే ఆయన అని పొద్దునే లేస్తానే పళ్ళు తోముకుపోయినా 1 లీటర్ రాగి జావ తాగేసేది. మొత్తం మ్యూకస్ మెంబ్రేన్ అంటారు బాడీ, మ్యూకస్ మెంబ్రేన్. అదే మనకు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా పొట్ట మీద డ్యామేజ్ చేయకుండా ఆపుతూ ఉంటుంది. అది డ్యామేజ్ అయితేనే చిన్నగా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో స్టార్ట్ అయ్యి అసిడిటీ అయ్యి అల్సర్లు అయ్యి పెప్టిక్ అల్సర్లు అయ్యి కట్ చేసి కుడతా ఉంటారు. అది రీబిల్డ్ అయిపోయింది నాకు ఇప్పుడు. నీ ఏకాదశి అంటే నేను ఏకాదశిని కాదు పర్టికులర్ కాదు కానీ ఏదో పెద్దోళ్ళు ఏకాదశికి ఉపవాసం ఉంటే మంచిది అన్నారు. టైం టెస్టెడ్ కదా, డబ్బుల కోసం చేయలేదు కదా వాళ్ళు. ఇప్పుడు ఉన్నట్లు కూల్ డ్రింకులన్నీ స్పోర్ట్స్ అనే కథ చెప్పి కూల్ డ్రింకులు అమ్మేసేది లిప్స్టిక్లు అమ్మేసేది చేయలేదు కదా అప్పుడు. సో దాన్నే ట్రస్ట్ ఇట్. అందుకని ఏకాదశికి ఉపవాసం ఇప్పుడు 36 hours ఉంటా. ఈరోజు సాయంత్రం నిలిపేస్తే ఫుడ్, రేపు ఏకాదశి 0 ఫుడ్, ఎల్లుండి పొద్దున్న వరకు నో ఫుడ్ 36 hours. కొన్నిసార్లు అట్లీస్ట్ 3-4 times నెక్స్ట్ రోజు కూడా నిలిపేసిన, అంటే 36 + 24 60 hours కూడా నో ఫుడ్. మరి ఎట్లా? మరి డాక్టర్లు ఏం చెప్పినాడు, నువ్వు అసలు ఖాళీ పెట్టకూడదు పొట్ట చెప్పారు రివర్స్ అయిపోయింది కదా అది. మరి ఏ బుక్లో లేదే. ఈ రోజు బుక్లో రాయండి, ఈ చూసిన వాళ్ళు ఎవరైనా డాక్టర్లు ఉంటే బుక్లో రాయండి. చాలా మంది ఎక్స్పీరియన్స్ అయినారు రాగి జావ దగ్గర పోయిన వాళ్ళు. సో అయితే అసిడిటీకి మెయిన్ కారణం అన్నము ఎంత తొందరగా అరిగిపోయేటి ఏదైనా చక్కెర పదార్థాలు ఏవైనా తొందరగా అరిగిపోయేటి ఏవైనా అసిడిటీ కారణం అంటారు. అయితే మన కారాలు స్పైసెస్ మన ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ కూడా అసిడిటీ కారణం అంటారు. ఏది తొందరగా అరిగిపోయి ఆకలేస్తుంది అది డేంజర్ అండి. అంతే. అది మీరు జొన్న రొట్టెలు 3 తింటే మీకు ఆకలి కాదు, రాగి ముద్ద తింటే ఆకలి కాదు, ఆరికలు సామలతో ఇడ్లీలు దోశలు చేసుకుంటే పొంగల్ చేసుకుంటే ఆకలి కాదు. వెరీ సింపుల్. సో నీకు స్లోగా చిన్నగా అరుగుతా కార్బోహైడ్రేట్స్ అరిగి కొంచెం ఎనర్జీ ఇచ్చి మళ్ళీ ఫైబర్ అడ్డపడి మళ్ళీ ఇచ్చి అట్లా మీకు ఫుడ్ మీద. నేను పొద్దున్న తిన్నానండి, మీ మీద ప్రామిస్, పొద్దున్న తిన్నా, ఇంతవరకు ఏమి లే. 4వది ఉత్త వాటర్ తాగిన, టీ సార్ గ్రీన్ టీ ఏమి లేదు, 0. ఎట్లుంది ఎనర్జీ? మరి అందరూ ఇట్లా బతకచ్చు కదరా నాయన, ఎందుకురా? ఆరోగ్యం కోసము, హెల్త్ కోసము, హ్యాపీనెస్ కోసము సిగరెట్ తాగుతారు, టీ తాగిపోతే నాకు బుర్ర పని చేయలేదంటారు, సిగరెట్ తాగిపోతే నేను బాత్రూమ్ పోలేనంటారు, ఇది చేసుకో. అరే పొద్దున్న లేచినప్పటి నుంచి బబ్లింగ్ ఎనర్జీతో ఉండేట్లుగా మనిషికి ఒక్కడికే స్కోప్ ఉంది. ఎందుకంటే ఫుడ్ గ్యారంటీ, ఎవరు వచ్చి మీద పడతారనే భయం ఏమి లేదు. ఎక్కడికి పోయినా ఇప్పుడు వేరే జంతువులకి ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిపోతుంది భయం కదా పాప. వాటికి జింకకేమో పులి వచ్చి చంపేస్తుంది, పులికి అసలు జింక దొరుకుతుందని భయం దానికి. ఎందుకంటే 92 సార్లు జింక దొరకదు, దానికి ప్రాణ సంకటము, దీని ఫుడ్. సో ప్రాణ సంకటం ఈజ్ మోర్ రెలవెంట్ కాబట్టి దొరకకుండా పోయేదానికే ఛాన్స్ ఎక్కువ. ఇది కూడా నేను చస్తాను అనుకొని నేను ఫుడ్ లేకపోతే చచ్చిపోతాను అనుకుంటేనే అది దొరికేది. ఇది మనలాగా 1 గంట అయింది కాబట్టి ఆ స్మెల్ వచ్చింది, బిర్యానీ కలర్ వచ్చింది, అది చూస్తే జింక దొరకదు, అంత సీరియస్గా పెరిగింది. సో అంత ఫుడ్ రిక్వైర్మెంట్ ఉండేటప్పుడే తినేది జంతువులని. మనము ఇంత సెక్యూరిటీగా ఫుడ్ మంచిగా హ్యాపీగా పెట్టుకొని 9 గంటలకు పోవాలా, 8 గంటలకు స్టార్ట్ చేసి రే టైం ఉంది రాని పిల్లోళ్ళందరూ కూర్చోపెట్టి అది వేసుకొని, అమ్మ ఇది బాగాలేదా, ఈ చట్నీ వేసుకో అని దాని మీద డిస్కస్ చేస్తా కింద కూర్చొని అందరూ చుట్టూ పెట్టుకొని బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తా అట్లా పోవాలా. అన్ఫార్చునేట్లీ పొద్దున్న ఎట్లుంటుందండి ఇంట్లో, ఆటో వచ్చేసాయి కొట్టి నోట దూరంగా తినరా నాయన, ఇట్లే ఇప్పుడు లేట్ నువ్వు వేసి నీళ్లు పోసి కుక్కుతా ఉంటారు. అట్లా మమ్మీ 2 minutes అంటూ అది 2 minute నూడిల్స్ 2 minutes అది ఈమెకు హ్యాపీ అనమాట. ఉడకబెట్టేసి మళ్ళీ టీవీలు చూసుకుంటాం. ఎంత దరిద్రం అండి బాగా. అసలు ఎవరికి ఓపిక లేదు. ఆశ్చర్యం అదే. ఇప్పుడు మేమేదో 45 ఏళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్, దేశీ ఆవులు, బటర్ మిల్క్, మన పెరుగు, మన ఫుడ్, మన చెరుకు, మన బెల్లం అని అది ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు.
అందుకని ఇంత ఎనర్జీ ఉంది మాకు. 2 థింగ్స్ అండి. ఒకటి ఆరోగ్యంగా బబ్లింగ్ ఎనర్జీతో ఉండి చచ్చిపోవాలా, లేదు బతకాల, లేదంటే చచ్చిపోవాలి. రెండే ఉంటాయి ఆప్షన్స్. ఆ లెవెల్లో బతకాలి, లేకపోతే చచ్చిపోయారు. పెద్దోళ్ళందరూ అట్లా ఉండి ఇట్లా ఉంగిపోయింటుంది ముసలామె. అయినా ఆమె యాక్టివ్గానే ఉండి ఊరికే మాట్లాడు, పల్లీలు వేసుకుంటుంది, ఊలుస్తూ ఉంటుంది, ఏదో దారాలు కడతాడు, జుట్టు పెడతాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఆ రాత్రి పడుకుంటే అది పొద్దునే చచ్చిపెట్టారు, లేదో దగ్గు వస్తూ చచ్చిపెట్టారు. ఇప్పుడు పండిపోయినారు, 90 ఏళ్ళు వచ్చినాయి. పండిపోయిన ఆకు గాలి వస్తే ఆ రోజే రాలుతుంది, లేకపోతే రేపు రాలిపోతుంది. అంత సింపుల్గా చచ్చిపోయినారు వాళ్ళు. మనం ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని చెత్తంతా తిని 40 ఏళ్ళకంతా బీపీలు షుగర్లు థైరాయిడ్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని హోల్ వేసుకొని ఇక్కడ బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుంటా జల్లు గార్చుకుంటా ఇక్కడ తోస్తా ఉంటే ఎందుకురా బతికేది అట్లా 80 ఏళ్ళు బతికేది ఎందుకు, డబ్బులు ఉన్నాయని. మీ చేతుల్లో ఉంది కదా, యాక్సిడెంట్ కాకుండా దోలేది, ఆరోగ్యంగా ఉండేది. కొంచెం ఫిట్నెస్ కోసం పొద్దున్నే పరిగెత్తండి, ముందులాగా పనులు లేవు. పొద్దున్న 1 గంట సేపు కేబీఆర్ చుట్టూ పరిగెత్తాలి కదా, పెద్ద అదృష్టం కదా మీకు. ఆ చుట్టుపక్కల డబ్బులు కూడా అయినా అక్కడ చుట్టూ పరిగెత్తే మీ హార్ట్ లంగ్స్కు పాల్పిటేషన్ వచ్చి హార్ట్ కొట్టుకుందే, మీకు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మొత్తం ప్రతి సెల్కి ఆక్సిజన్ అందందే మీరు ఆరోగ్యంగా ఉండలేరు. వారానికి 2 రోజులైనా ఆ పని చేయాల్సిందే. వారానికి ఒక్కరోజైనా నువ్వులు పోసుకొని ఎండలో లేకపోతే మీకు విటమిన్ D3 రాదు. మామూలుగా పనిచేసే అందరూ ఏసీల్లో ఉన్నారు. మీ B12 రావాలంటే అంబలి, ఈరోజు మిగిలిపోయిన నీళ్ళు పోసి పొద్దున్నే అంబలి అది చేసుకొని గట్ మైక్రోవేవ్ ఇంప్రూవ్ చేసుకుంటే మీ గట్ నుంచి బ్రెయిన్కి బ్యారియర్ ఉంటుంది అడ్డం, దాన్ని దాటుకొని బ్యాక్టీరియా ఒకటే పైకి పోతుంది. పైకి పోయి అక్కడ బ్యాక్టీరియాతో డ్యాన్స్ చేస్తుంది. అట్లా మన బాడీలో 350 ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంది. అవును. ఒరే మీరు బ్యాక్టీరియా జీరో బ్యాక్టీరియా తోచి వస్తూ ఉంటారు అందరూ, సైన్స్ చదువుకున్న వాళ్ళు అందరూ. అన్నం తినేటప్పుడు కడుక్కోండి చెయ్యి ఒకసారి. అంతేగాని బ్యాక్టీరియా కోసం చేసి తోమి వేసి నోట్లో లిస్ట్రిన్లు డెటాల్ గిటాల్ ఎన్ని వాడు చంపేస్తారు స్వామి. అవి ఏంటి, నువ్వు బతికితే మేము బతకాలి కదా అని పాపం అవి మనములు బతికించేదానికి అవి లోపల పని చేస్తా ఉన్నాయి. మనం వాటి ఎప్పుడు చంపుదామని ఉండవు. ఏందిరా ఇది సైన్సా? అందులో గుడ్ బ్యాడ్ 2 ఉంటాయి కదా సార్. కానీ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ అవి గుడ్ బ్యాడ్ మనం డిఫైన్ చేసినాము. గుడ్ బ్యాడ్ ఏం వాటికేం తెలుసు పాపము. ఇప్పుడు మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే చెడ్డ చేసే బ్యాక్టీరియా స్టెఫ్లో కాకసి వీటిని ఆడబెట్టి మూలకు పడి ఉండరా గమనుండు అని చెప్పి ఇది చెక్ చేస్తే ఆడ పెట్టింటుంది అంతే. దాన్ని ఎలిమినేట్ చేయాలని నువ్వు నానా కష్టాలు పడి యాంటీబయాటిక్లు చేసి చిన్న జ్వరం వస్తే ఏదో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది, జ్వరం వచ్చింది ఆ ఫైటింగ్ చేస్తూ ఉంది, వదిలేదాన్ని నువ్వు రోజు రెస్ట్ తీసుకో. ఆకలి కాదు, అన్నం తినొద్దు, అది కూడా నేచరే చెప్పింది. నీకు ఆకలి కాకుండా రే నేను ఫైటింగ్ చేసుకుంటా ప్లీజ్ ఈరోజు తిండి నిలపరా అని చెప్తే మళ్ళా నువ్వు మందు వేసుకొని డోలు వేసుకొని మళ్ళా తింటావా? చెత్తనా ఎలా, ఎంత దరిద్రం అదే. అదే హోటల్ నుంచి సూప్ తెప్పించుకుంటారు సార్ చాలా మంది. సూప్ కాదు బిర్యానీ, వాళ్ళ అమ్మే చెప్తా జ్వరం తగ్గింది ఇప్పుడు తిన్నాయినా ఐస్ క్రీమ్ తిని నీకు ఇష్టమైంది అని. ఎంత బ్యూటిఫుల్ అంటే నేచరు. ఆ కుక్కకి జ్వరం వస్తే మటన్ పెట్టినా తిందు, అడవి గడ్డి తిని వామిటింగ్ చేసుకుంటూ తిని అబ్బాయిని వామిటింగ్ చేసుకుంటుంది. మరి నువ్వేంది జ్వరం వచ్చిందిరా నేను ఫైట్ చేసి వదిలేరా ఒక్కరోజు అంటే మళ్ళా ఫుడ్ పెట్టి అబ్యూజ్ చేస్తావా? మళ్ళా హాస్పిటల్లో చేరి సెలైన్ పెట్టించుకొని యాంటీబయాటిక్లు వేసుకొని మొత్తం అన్ని నగలన్నీ వేసుకునేట్లన్నీ సెలైన్లు పెట్టించుకొని హాయిగా ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటావు. అంత దరిద్రమే. ఒక ఏజ్ వరకు హెల్త్ టక్కన రెడీ అవుతుందండి. చిన్నపిల్లలు ఏమి చేయకపోయినా రెడీ అయిపోతారు. పెద్దోళ్ళు కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి. ఫీవర్ వచ్చింది ఒకరోజు రెస్ట్, ఎక్కువ ఫీవర్ వచ్చింది పొట్టను బాగా తడిపెట్టబెట్టి దుడిసి ఆడ తడిగుడ్డేస్తే 2 డిగ్రీలు తగ్గుతుంది. 100-101 ఉంటే ఎక్కువ అయితే మళ్ళీ ఫిట్స్ రావచ్చు, అది డేంజర్. అది చూసుకుంటా మదర్లు ట్రై చేసి వాళ్ళకి జావో గేవో సింపుల్గా ఫ్రూట్స్ గిట్సో పెడితే 2 రోజులు 3 రోజులకి యాంటీబాడీస్ తయారైంది. బాడీ తయారు చేస్తుంది కదా యాంటీబాడీస్ని. ఇప్పుడు మీ ఇంటికి పోలీసులు వచ్చినారు, దొంగలు వచ్చినారు, మీరు పోలీసులు వచ్చేవారు కాసుకుంటారా, మీరే ఫైట్ చేస్తారా? పోలీసులు ఫోన్ చేసి ఇప్పుడు నైనా పోలీసులు పిలిచినాను ఆగు అంటే ఆగుతారా వాళ్ళు? వాడు వచ్చిన దొంగ చేతులతో ఫైట్ చేస్తే చేతులతో, లేదా కత్తి ఎత్తుకొస్తే కత్తితో, లేదా ఇంకో గన్ ఎత్తుకొస్తే గన్నుతో. అంటే ఏ రకంగా ఫైట్ చేయాలనే మెకానిజం ఇంత బ్యూటిఫుల్గా ఈ బాడీకి నేచర్ 2.5 మిలియన్ ఎన్నో మిలియన్ ఇయర్స్ నుంచి వచ్చింది ఎవల్యూషన్. అవును అవును. దానికి స్కోప్ ఇవ్వాలి కదా. అవును. ఒకరోజు 2 రోజులు గమ్మును పడుకోండి ఇంట్లో తినకుండా. అప్పుడు పడుకుంటే ఏ రకమైన దొంగలు వచ్చినారు వాళ్ళకి ఏ రకమైన యాంటీబాడీస్ని తయారు చేయాలని తీసుకుంటుంది పాపం. అది దానికి స్కోప్ ఇవ్వాలా? మీరు యాంటీబయాటిక్ వేస్తే అంతే కదా, అన్నీ తెచ్చు కదా, మంచి చెడ్డ అన్నీ వా. సో ఏది ఫైట్ చేసేది? ఎంత బ్యూటిఫుల్గా చెప్పినారు కొంతమంది యూట్యూబ్లో డాక్టరు. ఏ సెల్ అయితే క్యాన్సర్కు ఫైట్ చేస్తుందో ఈ కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ సెల్ చచ్చిపోతాయంట.
రిపీటెడ్ కెమోథెరపీ, రేడియేషన్ ఇస్తే. సో నీకు బాడీలో క్యాన్సర్ వస్తే ఫైట్ చేసే మెకానిజమే ఉండదు అని. అది తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే. అంటే అదే చెప్తా ఉండేది, క్యాన్సర్ వచ్చినాక ఆ బాధపడే బదులు మీరు యాంటీబయాటిక్స్ వేసుకోకనే ఉంటే, అనవసరంగా కెమికల్స్ వాడకుండా ఉంటే, అనవసరంగా పొల్యూషన్ పోకుండానే ఉంటే, ఏది క్యాన్సర్ వస్తుందో ఆ సెల్స్ని ఈ ఆల్రెడీ మీకు స్ట్రాంగ్గా ఉండే టీ సెల్స్ ఇవన్నీ అవి క్లియర్ చేసుకుంటా వచ్చేదాన్ని ఆటోఫాజీ అంటారు అని మీరు కూడా చేసింటారు ఇంటర్వ్యూ. ఆటోఫాజీ యషినోరి వసుమని నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. అంటే ఉపవాసం ఉండండిరా మీకు క్లియర్ అయితే పెద్దవాళ్ళు చెప్పినారు. మనం ఓకే అది తినలా, ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా సైంటిస్ట్కి, ఇప్పుడు ఉండండి ఉపవాసము. అప్పుడు కూడా మీరు రైస్ మాత్రం పట్టకుండా ఐస్ క్రీములు, క్రీములు, ఫ్రూట్స్ సాలడ్, ఉప్మాలు అన్నీ తినేస్తే అట్లా ఉపవాసం అంటే దేవుని కూడా మోసం చేస్తారా? ఉపవాసం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ తింటారు ఆ రోజు, చాలా వరకు. అంటే వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కదా, ముందైతే ఉత్తరం అన్నమే, ఇప్పుడు వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్. అవును. సో ఇవన్నీ డ్యామేజ్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుందండి. వెరీ సింపుల్. సో లంకణం పరమౌషధం అనేది మేము నమ్ముతాం. సూపర్. నేను కదా, నేను పెద్ద అసిడిటీ పెట్టి నేనే ఉండా కదా, ఎప్పుడెప్పుడు వస్తుందని లాస్ట్ 3-4 days బ్యాక్ కూడా ఉన్నాను హ్యాపీగా. ఏమి ఇట్లే ఉండింది ఎనర్జీ. మరి నాకు డాక్టర్లు ఏం చెప్పినారు, నువ్వు తినాలా, నీ అసిడిటీ నువ్వు అసలు తింటానే ఉండాలా, తినలేదే మరి. సో ఏ మ్యాజిక్ జరిగింది కదా, నా ఎక్స్పీరియన్స్ అదే అబ్బా. మీరు ఉపవాసం ఉండేదాని ముందర మీ బాడీని రెడీ చేసుకోవాలా. ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు తింటా ఉండే గీడిల్స్ ఉపవాసం ఉంటే కళ్ళు తిరిగి కింద పడతారు. ఎందుకంటే మీ హిమోగ్లోబిన్ 6 ఉంది, నా హిమోగ్లోబిన్ 15.8, నేను 7 కిలోమీటర్ రన్నింగ్ చేస్తా, నా విటమిన్ D 69 ఉంది, నా B12 సూపర్గా ఉంది, నేను ఓపొడు తింటే కూడా బాగుండే ఎక్స్పీరియన్స్ అయినా నేను, నాకేం కాదని తెలుసు. ఇప్పుడు ఈరోజు నుంచి 2 రోజులు తినకూడదు అంటే కూడా నేను ఉండిపోగలను. మరి ఎంత మా మేనకోడ అందరూ డాక్టర్ కదా, మా ఉపవాసం అదిటి అన్నారు. మరి నా ఎక్స్పీరియన్స్ మరి ఏంటి, ఇప్పుడు సైలెంట్గా ఉంటారు కదా అందరూ. అంతే కదా, మీరు ప్రూవను ఆ ఉపవాసంతో రన్నింగ్ చేసిన రోజులు ఉన్నాయి. 2వ రోజు కొంచెం వీక్గా ఉంటుంది, 3వ రోజుకి ఇంకొంచెం వీక్గా ఇట్లా మాట్లాడకుండా ఇట్లా ఉండేది. నాకు యాక్టివ్ ఇట్లా ఉండాలండి. ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు సార్ ఎలక్ట్రోలైట్స్ కొంచెం పడ్డాక మనకి ఒకలాగా నిద్ర వస్తున్నట్టు మకతగా ఉంటుందా, దానివల్ల అంటారా? ఎలక్ట్రోలైట్స్ అని కాదు, ఫస్ట్ మనకు గ్లూకోజ్ ఆ కిక్ అనేది అలవాటు అయిపోయింది. అంటే గంటకు కాఫీలో, టీలో, ఐస్ క్రీమ్లోకి ఇట్లా వేసి రైస్ ఏమి లేకపోయినా ఇంత రైస్ కదా, పప్పు, రసము, సాంబారు వేసి ఇంత రైస్ కుక్తా, ఎంత గ్లూకోజ్ అది, ఇంత రైస్ అంటే ఇంత షుగర్ అని. ఆ గ్లూకోజ్ కిక్ లేనప్పుడు అది జరుగుతుంది. ఓహో, అలా నిద్రగా అలా అంటే మత్తుగా ఉండడము. అదే రివర్స్ కూడా అవుతుంది, ఎక్కువ రైస్ తింటే కూడా మత్తు అవుతుంది. ఎక్సెస్ గ్లూకోజ్ వస్తే కూడా దాన్ని ఏం చేయాలి, ఆగరా స్వామి నువ్వు నోరు మూసుకొని కూర్చోవాలని దాన్ని అంతా కన్వర్ట్ చేస్తానని అప్పుడు కూడా మత్తు వస్తుంది. అందుకని అన్నం తిన్నాక నిద్ర వస్తుంది అందరికీ. 100% రైస్ తింటే వస్తుంది. అదే మీరు జొన్న రొట్టె తింటే రాదు కదా, ఎక్స్పీరియన్స్ గా అండి. అవును సార్, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా షూట్ అయిపోతుంది. అవును, రైస్ తింటే ఎక్కువ అయిపోతుంది. సార్ మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా సార్? ఇది ఇప్పుడు అదొకటి ఎక్కువ వచ్చింది. యాక్చువల్గా టూత్ పేస్ట్ మీద నేను బాగా ఎక్స్పెరిమెంట్ లేదు. నేను జనాలు చెప్పాలని ఏది చేయనండి. అదే మీరు ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకున్నాను. నేను ఆనందంగా ఉండేదానికి చేస్తా. అంటే ఇప్పుడు కూడా మీరు పిలుస్తాడు కాబట్టి వస్తా. నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నేను ఎక్కడ నేనేం ఏ కాలేజీ పోయినా డబ్బులు తీసుకోను. ఆ 1000 మంది పిల్లలకి నేను ఈ ఫుడ్ గురించి, హెల్త్ గురించి, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఆ హ్యాపీనెస్ గురించి, ఆ సింప్లిసిటీ ఇన్ లివింగ్ అడుగు చెప్పేది పెద్ద ఆపర్చునిటీ కదా మళ్ళీ. సో నేను వీటి మీద స్టడీ చేసిన. ఇప్పుడు రీసెంట్గా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కూడా యూట్యూబ్లో ఈ టూత్ పేస్ట్ వల్ల పిల్లలకి ADD వస్తూ ఉంది, పిల్లలకి ఈ ఓవర్ యాక్టివ్ అయిపోతూ ఉంటారు పిల్లలు, హైపర్ యాక్టివ్ డిజార్డర్ వస్తుంది అని చెప్పి రీసెంట్గా చెప్పాను. నేను నిన్న అది నాకు తెలియదు కానీ దాంట్లో 8 రకాల కెమికల్స్ ఉంటాయి. నీ నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఫస్ట్ పోలీసులు నీ నోట్లో ఎంటర్ కాకుండా అది ఫైట్ చేస్తాయి, అది ఆపుతాయని దాన్ని నమ్మినా నేను. అక్కడ ఫెయిల్ అయితే గొంతులోకి పోయి గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి, అక్కడ ఫెయిల్ అయితే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవుతుంది. సో ఫస్ట్ సైనికులు నోట్లో. కాబట్టి మనము ఈ టూత్ పేస్ట్లు వేసి వాటిని యాంటీ బ్యాక్టీరియల్సే కదా అవన్నీ. వాడు ఏందో అరే మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఉందా, వాళ్ళు బంధువులు రా మాకు అంటే వాటి చంపేస్తే నువ్వు కనిపెట్టి నీకు 0 బ్యాక్టీరియా చెప్తావా? ఏందిరా మేమే పిచ్చివాళ్ళ?